హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. కొన్ని రోజుల నుంచి మన ఇండియన్ సినిమాలో సౌత్ వర్సెస్ నార్త్ అనే వార్ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఎప్పుడైతే బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం తమ బాలీవుడ్ ఇండస్ట్రీనే ఆల్వేస్ నంబర్ 1 అని కామెంట్ చేశాడో అప్పటి నుంచే ఈ వార్ మొదలైంది. నేను ఇతర హీరోలాగా డబ్బులకి ఆశపడి టాలీవుడ్లో లేదా ఇతర రీజనల్ సినిమాల్లో సెకండ్ హీరోగా లేదా విలన్గా నటించను. నేను బాలీవుడ్కి చెందిన హీరోని. హిందీలో మాత్రమే సినిమాలు చేస్తాను. బాలీవుడ్లో నేను చేస్తున్న పనికి గర్వపడుతున్నాను. బాలీవుడ్ ఎవరికి సెకండ్ కాదు, మేము ఎప్పటికీ నంబర్ 1. ఇవి జాన్ అబ్రహం తన అటాక్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చేసిన వ్యాఖ్యలు. ఈ కామెంట్సే సౌత్ వర్సెస్ నార్త్ వారికి తెరలేపాయి. జాన్ అబ్రహం అలా కామెంట్స్ చేశాడో లేదో మనోళ్ళందరూ ఎగబడి అతన్ని దారుణంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. మా RRR సినిమా ప్రమోషన్స్ కి పెట్టిన ఖర్చంతా ఉండదు నీ సినిమా బడ్జెట్, నువ్వు మా టాలీవుడ్ మీదే కామెంట్లు చేస్తావా అంటూ అతన్ని ఏకిపారేస్తున్నారు. ఇప్పటికీ జాన్ అబ్రహం ని థర్డ్ గ్రేడ్ హీరో అంటూ మనోళ్ళు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు, మన సౌత్ స్టార్స్ కూడా అతడి కామెంట్స్ కి గట్టి కౌంటర్లే ఇస్తున్నారు. అలాగని అతన్ని డైరెక్ట్ గా తిట్టడం లేదు, బాలీవుడ్ మీద తమ భిన్నాభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు. మన మహేష్ బాబు బాలీవుడ్ కి వెళ్ళనని చెప్పిన విషయం అందరికీ తెలుసు. ఇక యష్ అయితే బాలీవుడ్ కి వెళ్లాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పాడు. వీళ్లతో పాటు ఇంకా చాలా మంది రకరకాల కామెంట్లు చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ కామెంట్స్ ఏంటో తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నంబర్ 1 మహేష్ బాబు. గతంలో మహేష్ బాబుకి ఎన్నోసార్లు బాలీవుడ్ ఎంట్రీపై ప్రశ్నలు ఎదురయ్యాయి. అతడు ప్రతిసారి తాను బాలీవుడ్కి వెళ్ళనని, టాలీవుడ్లోనే సినిమాలు చేసుకుంటానని, ఇక్కడే తాను తృప్తిగా ఉన్నానని చెప్పాడు. అయితే రీసెంట్గా బాలీవుడ్ తనని భరించలేదని చేసిన కామెంట్స్ అయితే తీవ్ర దుమారం రేపాయి. బాలీవుడ్ నుంచి నాకు చాలాసార్లు చాలా ఆఫర్లు వచ్చాయి, కానీ బాలీవుడ్ నన్ను భరించలేదు. నాకు తెలుగు సినిమానే కంఫర్ట్గా ఉంది. తెలుగు సినిమా బాలీవుడ్ జనాలకి కూడా రీచ్ అవ్వాలి అనేదే నా ఉద్దేశం. ఇవి రీసెంట్గా మహేష్ చేసిన కామెంట్స్. ఇక్కడ బాలీవుడ్ నన్ను భరించలేదు అని మహేష్ చేసిన కామెంట్ బాలీవుడ్ వర్గాల్ని నొప్పించింది. దీంతో వాళ్ళు మహేష్ని టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. మనోళ్ళు కూడా మహేష్కి అండగా నిలుస్తూ ట్రోలర్స్కి గట్టి కౌంటర్లే ఇచ్చారు. ఫైనల్గా బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా మహేష్కి మద్దతు ఇవ్వడం, అతడు చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని సమర్థించడంతో ఆ వివాదం ఆగిపోయింది. చివరగా మహేష్ చెప్పేది ఒకటే, తాను టాలీవుడ్లోనే ఉంటానని, బాలీవుడ్కి మాత్రం వెళ్ళనని ఖరాఖండిగా చెప్పేశాడు. కావాలంటే తన తెలుగు సినిమాలు హిందీలో డబ్ అవుతాయి, కానీ తాను మాత్రం బాలీవుడ్లో అడుగు పెట్టనని తేల్చేశాడు. నంబర్ 2 ప్రియమణి. ఒకప్పుడు శ్రీదేవి, రేఖ, హేమమాలిని, వైజయంతిమాల వీళ్ళందరూ బాలీవుడ్ని శాసించారు. వాళ్ళ తర్వాత అలా చెప్పుకోవడానికి ఎవరూ లేరు. సౌత్ నటీనటులను నార్త్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ఒకప్పుడు సౌత్ టెక్నీషియన్లను బాలీవుడ్ వాళ్ళు వాడుకొని హిట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి, కానీ మన వాళ్ళకి క్రెడిట్ ఇచ్చిన సందర్భాలు లేవు. అయితే ఎట్టకేలకు సౌత్ టాలెంట్కి బాలీవుడ్లో కూడా గుర్తింపు దక్కుతోంది. ఇది నిజంగా సంతోషకరమైన పరిణామం. బాలీవుడ్ ఎంట్రీ అనేది మనం డిసైడ్ చేసుకోకూడదు. మనకు వచ్చే స్క్రిప్టులు, క్యారెక్టర్లు డిసైడ్ చేయాలి. ఇవి ప్రియమణి బాలీవుడ్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్. ప్రియమణి చెప్పేదేమిటంటే, బాలీవుడ్ ఏమీ తోపు ఇండస్ట్రీ కాదు, అది కూడా మన సౌత్ లాంటిదే. మనం ప్రత్యేకించి ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కథలు, క్యారెక్టర్లు బాగుంటే అక్కడ సినిమాలు చేయొచ్చు. ఫైనల్గా ప్రియమణి అభిప్రాయం ఏమిటంటే, సౌత్ అండ్ బాలీవుడ్ అనేవి రెండు ఒకటే, తాను ఆ రెండింటిని సమానంగానే చూస్తానని చెప్పింది. నంబర్ 3 శృతి హాసన్. బాలీవుడ్లో సినిమాలు చేసినా అక్కడి జనాలు సౌత్ వాళ్లను వేరే విధంగా ట్రీట్ చేస్తుంటారు. నేను 3 తెలుగు సినిమాలు, 3 తమిళ సినిమాలు చేశాను అనుకోండి, బాలీవుడ్ జనాలు హిందీ పరిశ్రమపై ఫోకస్ చేయడం లేదా అని అడుగుతారు. ఈ లెక్కన బాలీవుడ్ ఒక్కటే సినీ పరిశ్రమనా? నా దృష్టిలో అన్ని ఇండస్ట్రీలు ఒక్కటే. వాళ్ళు డిఫరెంట్గా ట్రీట్ చేస్తారు కాబట్టి వాళ్లతో నేను అవుట్ సైడర్ లాగే బిహేవ్ చేస్తాను. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలోనే నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను.
ఇవి శృతి హాసన్ చేసిన కామెంట్స్. సూటిగా చెప్పాలంటే వాళ్ళు మన సౌత్ ఇండస్ట్రీని చిన్న చూపుతో చూస్తారనేది శృతి ఉద్దేశం. కర్మ ఈజ్ ఎ బిచ్ అని అంటారుగా, వాళ్ళు అప్పుడు అహంకారం చూపించారు, ఇప్పుడు బలహీనపడ్డారు. మన టాలీవుడ్డే ఇప్పుడు జాతీయంగా రాజ్యమేలుతోంది. నంబర్ 4 యష్. మన సినిమాలకు ఒకప్పుడు ఇలాంటి ఆదరణ బాలీవుడ్లో లభించేది కాదు. నార్త్లో ఏమి జరుగుతుందో మనకు కూడా తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే మన వాళ్ళు డబ్బింగ్ వెర్షన్లను విడుదల చేయడం మొదలుపెట్టారో అప్పుడు మనపై వాళ్ళ ఫోకస్ పడింది. మనం కథ చెప్పే విధానం ఎంత బాగుంటే అంత బాగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. నిజానికి ఇది కొన్ని సంవత్సరాలుగా ఉన్నదే, కానీ ఇవాల్టికి వాళ్ళు మన సినిమాలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. అయినా బాలీవుడ్లో ప్రత్యేకంగా ఎంట్రీ ఇవ్వాల్సిన పని లేదు, అంత టైం పెట్టాల్సిన అవసరమూ లేదు. కంటెంట్ బాగుంటే వాళ్ళే ఎక్కువగా రిసీవ్ చేసుకుంటారు. ఇవి యష్ చేసిన కామెంట్స్. సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర కూడా గొప్ప కంటెంట్ ఉంది. ఈ కంటెంట్తోనే అక్కడ రికార్డులు తిరగరాయొచ్చు. అలాంటప్పుడు బాలీవుడ్కి ప్రత్యేకంగా వెళ్ళాల్సిన పనేముంది అని యష్ చెప్పాడన్నమాట. నంబర్ 5 ధనుష్. సౌత్ అండ్ నార్త్ అని ప్రత్యేకించి డివైడ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ రూపొందేవి ఇండియన్ సినిమాలు. ఇక్కడ సినిమాలు చేసినా అక్కడ సినిమాలు చేసినా నటీనటులు కష్టపడాల్సిందే. అప్పుడే మార్పు వేగంగా వస్తుంది. బాలీవుడ్కు మన సౌత్ ఏమాత్రం తీసిపోదు, కానీ కొన్ని మార్పులు జరగాలి. ఇవి ధనుష్ చేసిన కామెంట్స్. ఇతడు బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి సౌత్ అండ్ నార్త్ వాళ్ళు హట్టవ్వకుండా చాలా సెక్యూర్గా కామెంట్స్ చేశాడని అర్థం చేసుకోవచ్చు. నంబర్ 6 అల్లు అర్జున్. నాకు బాలీవుడ్లో చాలా ఆఫర్లు వచ్చాయి, కానీ నాకు ఇది జోష్ ఇచ్చే విషయమేమీ కాదు. ఇప్పుడు మనం చేసే సినిమాల్లో హీరోలుగా చేస్తున్నప్పుడు ఇంకో భాషలో విలన్గా లేదా సెకండ్ హీరోగా చేయమని చెప్పడం కరెక్ట్ కాదు. ఇష్టమైన వాళ్ళు చేస్తారు, అందులో తప్పు లేదు. కానీ మార్కెట్ను కాదని పక్క భాషల్లో సినిమాలు చేయడం రిస్కే. అందుకు ధైర్యం, తెగింపు కూడా కావాలి. ఇవి బన్నీ చేసిన కామెంట్స్. బన్నీ చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే ఇతనికి సెకండ్ హీరోగా లేదా విలన్గా నటించే ఆఫర్లు బాలీవుడ్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకేనేమో ఇంతవరకు మనోడు ఒక్క డైరెక్ట్ హిందీ సినిమా కూడా చేయలేదు. బహుశా హీరోగా అవకాశాలు వస్తే చేస్తాడేమో. ఏదేమైనా ఇక్కడ బన్నీ కామెంట్స్ని గమనిస్తే జాన్ అబ్రహం కామెంట్స్తో దాదాపు పోలి ఉండడాన్ని గమనించవచ్చు. ఆ విషయాన్ని పక్కన పెడితే పుష్పతో మన బన్నీ బాలీవుడ్లో సత్తా చాటాడు. తెలుగు ఆడియన్స్గా ఇది మనమందరం గర్వపడాల్సిన విషయం. నంబర్ 7 రామ్ చరణ్. ఈ మెగా హీరో ఆల్రెడీ జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. అయితే అది ఘోరంగా ఫ్లాప్ అవ్వడంతో మళ్ళీ బాలీవుడ్ జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు RRRలో పోషించిన సీతారామరాజు పాత్ర వల్ల చరణ్కి బాలీవుడ్లో భారీ క్రేజ్ వచ్చింది. దీంతో బాలీవుడ్ రీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని చరణ్కి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇందుకు రామ్ చరణ్ ఏమన్నాడంటే, నేను బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తాను, కాకపోతే నేను హిందీలో చేయబోయే సినిమా సౌత్ ఆడియన్స్ని కూడా ఆకట్టుకునేలా దర్శకుడు తీయగలగాలి. విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి వంటి వారు ఉంటే బాలీవుడ్లో పనిచేస్తాను. వారిలా అన్ని భాషల్లో కలిసొచ్చే సినిమాని తీసే దర్శకుడు ఉంటే ఐఆమ్ రెడీ. ఇవి చరణ్ చేసిన కామెంట్స్. అంటే మనోడికి మంచి దర్శకుడు అండ్ కథ దొరికితే హిందీలో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడన్నమాట. నంబర్ 8 జూనియర్ ఎన్టీఆర్. స్టార్డమ్ వచ్చింది కదా అని లార్జ్ స్కేల్లో సినిమాలు చేయలేము. బాలీవుడ్ జనాలకి మనపై గౌరవం ఏర్పడింది కాబట్టి దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎక్కువగా ఉంది. నేను అక్కడికి వెళ్ళి ఆ గౌరవాన్ని పోగొట్టాలని అనుకోవడం లేదు. ఇవి ఎన్టీఆర్ చేసిన కామెంట్స్. ఇండైరెక్ట్గా తాను హిందీలో ప్రత్యేకించి సినిమాలు చేయనని తారక్ తేల్చి చెప్పేశాడన్నమాట. తన తెలుగు సినిమాల్నే అక్కడ డబ్ చేస్తానే తప్ప హిందీలో డైరెక్ట్ సినిమా చేయనని ఇండైరెక్ట్గా తారక్ తేల్చి చెప్పేశాడు. సో ఇవి బాలీవుడ్ మీద మన సౌత్ స్టార్స్ చేసిన కామెంట్. వీళ్ళ కామెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఇంతటితో నేను కూడా ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దబేర్మని లాగి కొట్టేస్తే నా నుంచి ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.